అందరికీ వందనాలు. దేవుని మాట చూద్దాం. యేసుప్రభు వారు చెప్పిన మరియొక ఉపమానం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను పొందెదుగుతున్న వక్తతోని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కొనుక్కొని పోలి తనకు తగిన అంతరు అన్ని దానిని పొందును. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనం 46వ వచనం. ఇక్కడ వర్తకుడు అమూల్యమైన ముత్యం కోసం వెతుకుతున్నారు. పర్వత రాజ్యం ఎవరితో పోల్చబడింది? వర్తకుడు అంటే మన భాషలో, వర్తకుడు అంటే అప్పుడు భాష, మన భాషలో చెప్తుంటే వ్యాపారి, వ్యాపారం చేసిన ఆయన, బిజినెస్ మ్యాను. పర్వత రాజ్యం అంటే దేవుడు మంచి ముత్యం లాంటి వ్యక్తి కోసం వెతుకుతుంది. పర్వత రాజ్యం ఎవరిని పోలి ఉంది? వర్ణిస్తుంది. వ్యాపారిని పోలి ఉంది, వర్తకుని పోలి ఉంది. పర్వత రాజ్యం వర్తకుడు, వ్యాపారి దేని గురించి వెతుకుతున్నారు? మంచి ముత్యం కోసం వెతుకుతున్నారు. మంచి ముత్యము దొరికితే ఒక వ్యాపారి ఎంత దూరమైనా వెళ్ళి తన కష్టము, తన శ్రమ, ఎంతైనా ఇబ్బంది పడ్డంతైనా, ఏది చేయడంతైనా వెనకాడతంతా వెళ్ళి అదొక మంచి ముత్యాన్ని తెలుసుకొని తన దగ్గర ఉన్నదంతా అమ్మేసైనా పొందుతారు. మరి పర్వత రాజ్యము ఎవరి కోసం ఎదురు చూస్తుంది? మంచి ముత్యాల కోసం ఎదురు చూస్తుంది. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నేను పరలోకం వెళ్ళిపోతాను అని చాలామంది నిశ్చయిస్తుంటారు. చాలామంది నేను పరలోకం వెళ్ళిపోతాను అని చెప్తారు. నేను బాప్తిసం తీసేసుకున్నాను, నేను చర్చకు చేస్తున్నాను, బలలో చేస్తున్నాను, నేను వార్తను చదువుతున్నాను, పరిచర్యలో ఉన్నాను, సేవ చేస్తున్నాను, ఇట్లాంటి అన్ని పనులు చేస్తున్న వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు చూసి మనం కూడా చెప్తాం, ఇది బాగా ఉన్నా దేవుని, ఇది వెళ్ళిపోతుంది పరలోకానికి అని మనం కూడా కొంతమందిని చూసినప్పుడు అనుకుంటాం. కానీ వాళ్ళు తెలుసు వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అది పక్కన పెట్టండి. మనం వెళ్తామా, వాళ్ళు వెళ్తారా, ఎవరు వెళ్తారో అది పక్కన పెట్టండి. కానీ పరలోక రాజ్యం ఎవరి కోసం ఎదురు చూస్తుంది? ఎలాంటి వారి కోసం ఎదురు చూస్తుంది? మంచి ముత్యం కోసం పరలోక రాజ్యం ఎదురు చూస్తుంది. మంచి ముత్యం ఆలోచించండి. మనం ప్రశ్నించుకుంటే నువ్వు నేను మంచి ముత్యంగా ఉన్నానా? అసలు ఎప్పుడైనా ఇప్పుడు ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే, ఒక లేదా ముఖ్యమంత్రులు వారు ఉండే ప్రదేశంలో ఒక 1 కిలోమీటర్ దూరంలో వారు వస్తున్నారన్నా, వారు ఉన్నారన్నా అటువైపు బల్లే పంపించదు, అటువైపు మనుషులే పంపించదు. వారు ఉన్న ప్రదేశానికి వెళ్ళాలంటే నీకు హైదరాబాద్ ఉందా, నీకు పర్మిషన్ ఉందా, నువ్వు దేన్ని చేస్తున్నావు? లేదండి నేను అందులో పని చేస్తున్నాను, నేను అందులో బయట అటువైపు వెళ్తాను అని అక్కడ దగ్గరలో ఇల్లున్నా, ఆ చీఫ్ మినిస్టర్ ఉన్న దగ్గర ఇల్లున్నా ఆ వ్యక్తిని కూడా పంపించదు. ఎన్నో ప్రోటోకాల్స్, ఎన్నో పర్మిషన్స్ తీసుకుంటారు. లోపల ఉన్న చిన్న అధికారి, చిన్న నాయకుడి దగ్గర అతను ఉన్నదైతే మనం వెళ్ళాలంటే ఎన్నో పర్మిషన్స్ పాడాలి. మరి పరలోక రాజ్యం వెళ్ళిపోతాము, నేను ఎలాగైనా వెళ్ళిపోతాను అని మనం ఎలా అనుకుంటున్నాం? ఎలా జరుగుతుంది? ఆ సమస్య అది ఏమైనా అందరికీ తెలియదా? అది పరలోక రాజ్యం మంచి ముత్యం లాంటి వ్యక్తి. అది ఎందుకు పూర్తితో గమనించండి, మీరు ఆలోచించండి, ఆ వార్త భాగం చదువు దాన్ని ధ్యానించండి. అసలు బాబోయ్ ఏంటి అసలు వ్యాపారం చేసే వ్యక్తి ఏదైనా మంచి వస్తువు తెస్తారా, చెడ్డ వస్తువు తెస్తారా? బాగాలేనిది, పనికిమాలినది తెస్తే ఎవరైనా పొందాలా వ్యాపారం దగ్గర? వ్యాపారం చేసే వ్యక్తి మంచి తెచ్చి ఒక రూపాయి వేసుకొని అమ్ముకుంటారు. ఈ భూమి మీద అంత మంచి ప్రదేశం లేకపోయినా
కానీ మంచి ప్రదేశంలో మనం ఉండాలని ఆలోచిస్తుంటాం. చెప్పదా, కొంత ప్రదేశాలు కొంతమంది ఉంటారు మంచి ప్రదేశం గొప్ప వ్యక్తులు, కానీ కొంతమంది వేరే ప్రదేశంలో ఉంటారు. కానీ మరి పర్వత రాజ్యంలో మనం నివసించాలి, పర్వత రాజ్యం వెళ్ళాలంటే మనం ఎలాగున్నా వెళ్ళిపోతామా, మంచి ముత్యంలా ఉంటే వెళ్తామా? అసలు మనం మంచి ముత్యంలేనా? పర్వత రాజ్యం మనల్ని ఆహ్వానిస్తారా? మనల్ని మనం ప్రశ్నించుకుంటే పర్వత రాజ్యం మనల్ని ఆహ్వానిస్తుందా? పర్వత రాజ్యంలో మనకి ఎంత ఉందా? ఒకసారి ఆలోచించండి. నువ్వు మంచి ముత్యాలేనా? ఆ వ్యాపారి మంచి ముత్యాన్నే పొందుతుందట, ఆ పర్వత రాజ్యం మంచి ముత్యాన్నే తీసుకుంటుందట. మంచి ముత్యాలేనా నువ్వు? గమనిస్తున్నావా? మంచి ముత్యంగా మారావా? అసలు పర్వతం వెళ్ళాలని ఆశ ఉందా, ధ్యాస ఉందా, తనుకుందా? పెళ్ళి ఉంది అంటే దాన్ని కావాల్సిన ప్రిపరేషన్, ఆ చీర తప్పాలి, ఈ డ్రెస్ వేసారు, అప్పుడు పెళ్ళిన తర్వాత ఛాలెంజ్, దారిలో ఒకటి, అప్పుడు పెళ్ళిన తర్వాత ఒకటి, ఆ నైట్ ఒకటి, ఇలా ఎన్నో ప్లాన్లు చేస్తాం కదా. మరి దేని మాత్రం మంచి ముత్యంగా మీరు మారండి, మంచి ముత్యంగా మీరు ఉండండి. ఆ మంచి ముత్యాలతో తను వ్యాపారి తన దగ్గర ఉన్నదంతా గొప్ప ఖర్చు పెడతాడండి. అది మంచిదని తెలిసిన తర్వాత తను మన పళ్ళతో తండ్రి మన వేసేదా మన మంచోదం పాతదైనా తన ఆతది దత్తత బొత్తు వరకు పాచి మనల్ని పొన్నాడు. మన కోసం జల చెల్లించాడు. మన కోసం తన రక్తబొత్తు మొత్తం, రక్తాన్ని మొత్తం తన పళ్ళతోని వదిలి, తన జీవితాన్ని వదిలి ఎంతో త్యాగంగా బైబిల్ చెప్తుంది. మనం ఎంతనూ పాపులనే ఉండదనే తను మన కోసం తన ప్రాణం పెట్టాడట. నశించిపోయినదాన్ని వెతుకు రక్షించదానిది. ఈ రూపంలో వ్యాపారం చేసిన ప్రతి గొప్పలు మంచి దానికోసమే వెతుకుతారు. కానీ పర్వతం నుంచి వచ్చిన యేసయ్య నువ్వు నేను ఎలాంటి తెలిసిన ఎంత చెత్తదాలని, ఎంత పనికిమాలిన వారిని, ఎంత దౌర్భాగ్యమైనా సరే మన కోసం తన ప్రాణం పెట్టేసి మనకు ఒక చప్పని మార్గాన్ని చూపించి, ఇగో మీరు ఇలా బతకండి, ఇలా ఉండండి, ఇలా చెయ్యండి, మీరు ఇలా మారితే నీ తప్పు పర్వత రాజ్యం వస్తుంది అని తన జీవితం ద్వారా, తన లేపనం ద్వారా, తన బతుకు ద్వారా మనకు చూపించి ఎన్నో విధంగా మనకు మొత్తం మన ముందు తెస్తే అది ఏది తప్పించుకోపంత, మనం దాని ప్రపాదంగా మారపంత, ఆ మంచి ముఖ్యంగా మనం మారపంత. పర్వతం వెళ్ళిపోదంటే ఎలా అమ్మా వెళతాం, ఎలానైనా వెళతాం, ఎలాదమ్మా వెళతాం. మార్దానికి ఏదైనా అవకాశం ఇస్తున్నావా? మంచి ముఖ్యంగా మార్దానికి ఏదైనా అవకాశం ఇస్తున్నావా? అసలు నీకు ఆలోచన ఉందా? అసలు పర్వతం వెళ్ళాలి, నేను మారాలి, పర్వతం ఎవరైతే అన్ని తీసిపోదు, ఒక మంచి వ్యక్తులే తీసుకుంటుంది. నేను భూమి మీద దప్పిస్తున్నట్టు అప్పుడు అవ్వదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే నేను ఆ మంచి వ్యక్తిగా మారాలి. చాలామంది సాక్ష్యాలు చెప్పేస్తాం, లేదా వార్తలు చెప్పేస్తాం, ఎన్నో దేశాలు చేసేస్తాం. జగన్ని మోసం చేస్తున్నాం, మనుషులు మోసం చేస్తున్నామా, మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా, దేవుణ్ణి మోసం చేస్తున్నామా? ఒక రోజు రాబోతుంది, అది ఎంతో దూరంలో లేదు. మారు మనసు పొందాలి, మంచి ముచ్చులా మారాలి. జనార్దన్ మాత్రం మనం చెప్పేసుకుంటాం, వ్యభిచార తలంపు వరవు నువ్వు మంచి ముచ్చానురా, చిరాకు వరవు నువ్వు మంచి ముచ్చానురా, కోపాన్ని వరవు నువ్వు మంచి ముచ్చానురా, అసూయ వరవు నువ్వు మంచి ముచ్చానురా. ఎన్నో బలహీనత పనులు మనిషిని చూసి మొపం తిప్పేస్తుంటావు. బైబిల్ అదే చెప్తుందా నీకు? దేవుడు మరొకసారి హెచ్చరిస్తున్నాడు ప్రేమతో, మంచి ముత్యంగా మారు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, నువ్వు మంచి ముత్యంగా మారితేనే పర్వత రాజ్యం వెళ్తావు. ఏ వ్యాపారి నష్టానికి వ్యాపారం చేయదు, పనికి మాలింది తీసుకోదు. అలాగే పర్వత రాజ్యం ద్వారా పనికి మాలింది చెత్తని ఎందుకు ఉపయోగపడండి తీసుకోదు, ఉపయోగపడిందే తీసుకుంటారు.
ఉపయోగపడిందే తీసుకుంటాడు, మంచి వ్యక్తులే తీసుకుంటాడు, తన కోసం మారిన వ్యక్తులు, తన కోసం పనిచేసే వ్యక్తులు, తన కోసం బతికిన వ్యక్తులు తీసుకుంటారే తప్ప నీకు నచ్చినట్టు జీవించి సుఖాన్ని అనుదించి ఆనందాన్ని అనుదించి ఎవరైనా తాత లేకుండా తేజస్సుగా నీ శరీరాన్ని సుఖపెట్టుకొని నీకు నచ్చినట్టు బతికితే నరకమే తప్ప నీకు పరలోకం ఉండదు. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా నీకు పరలోకం ఇవ్వాలని ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నారు. మరొక్కసారి లేపం భాగం ద్వారా నన్ను మనందరినీ హెచ్చరిస్తున్నారు. మంచి ముచ్చులా మారి ఆ పరలోకం తెల్లాలని, ఆయనతో ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. ప్రార్థన చేద్దాం. ప్రభా, సహాయం చేయనాయన. నువ్వైతే మా కోసం ప్రాణం పెట్టేశావు, నువ్వైతే మా కోసం రక్తబొట్టులోపు పార్చేసావు. కానీ నాలో ఆ మార్పు రావట్లేదు, ఆ మారే గుణం మాలో రావట్లేదు. మాకు సహాయం తెచ్చే నేను మారాలి, నేను ఆశపడుతున్నాను నాయన. నిన్ను నమ్ముకొని బాప్తిజం తీసుకొని ఏసయ్యే దేవుని చెప్పుకొని నీ పరలోకం తెల్లపోతే మా జీవితం వ్యర్థం పని నాన్న. వ్యర్థమైన జీవితం నేను బాపంతా కనిపొచ్చే జీవితం దయచేదా, నీతో ఆనందించడం మాకు సహాయం తెచ్చానని ఏసునామం వదిలిస్తున్నాను తండ్రి. ఆమేన్.